దయచేసి వాక్యం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కూర్చున్న ఇక్కడ అందరము వాక్యము గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఏదో కావాలని మిమ్మల్ని అనట్లేదు. వాక్యం ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయంలో మార్పు వస్తుంది. వాక్యం ఏ హృదయంలో ఉంటుందో ఆ కుటుంబాల్లో మార్పు వచ్చుద్ది. సో దయచేసి మీరు వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత మారాలి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇదే మాట. సో చూద్దాం ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం దాకా దేవుని వాక్యాన్ని చూద్దాం ఇవాళ. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన, సో ఆ దినమే అంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. చాప్టర్ 4 verse 1. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభింపగా బహు జనులు ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి, సో 4వ అధ్యాయం అంతా ఒకే రోజు జరిగిందండి. ఆయన ఆ రోజు ఆరంభంలో ఆయన దోణి ఎక్కాడు. సో ఆ రోజు అంతంలో కూడా ఆయన దోణి దగ్గరే ఉన్నాడు. సో 4వ అధ్యాయం మొత్తం మనం చూసాము. ఒక 4 వారాల్లో ఆయన ఎంతో బోధించాడు, ఎందరితోనో మాట్లాడాడు, ఆయన చాలా మందిని స్వస్థపరిచాడు, ఆయన చాలా కార్యాలు చేశాడు ఆ డే మొత్తంలో. ఆ రోజు మొత్తంలో దేవుని పని ఆయన చాలా విస్తృతంగా చేసి ఆయన అలసిపోయాడు. ఇంకా ఆ రోజు యేసుక్రీస్తు వారు, కొంచెం ఈ మాటని శ్రద్ధగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతికాడు అంటే, ఆయన దేవుడే కానీ దైవత్వాన్ని ఎక్కడా వాడుకోలేదు ఆయన. ఈ మాటని కొంచెం మీ హృదయంలో పెట్టుకోండి. ఈ మాటని, యేసుక్రీస్తు వారు దేవుడే కానీ ఆయన దైవత్వాన్ని ఎక్కడ ఆయన వాడలా ఈ భూమి మీద. ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి ఆయన మానవత్వాన్ని మాత్రమే వాడాడు ఆయన. ఇది మీరు ఆలోచించాల్సిన మాట. నాతో కలిసి ఈ మాట చెప్పండి. యేసుక్రీస్తు వారు 100% దేవుడు, 100% మానవుడు. అందరు కలిసి చెప్పండి మళ్ళీ ఒకసారి ఈ మాట. యేసుక్రీస్తు వారు 100% దేవుడు, 100% మానవుడు. ఆయన 100% దేవుడిగా ఉన్నాడు కానీ ఆయన దైవత్వాన్ని ఎక్కడ వాడలేదు. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాల్సిన మాట. సో ఇప్పుడు ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. యేసుక్రీస్తు వారు రాళ్ళని రొట్టెలుగా చేయగలరా, చేయలేరా అండి? చేయగలరు. కానీ అలా చేస్తే తన దైవత్వాన్ని వాడినట్టు అవుద్ది. మరి గుడ్డివారు స్వస్థపరిచాడు, మోగవారితో మాట్లాడిచ్చాడు, చనిపోయిన వారిని లేపారు యేసుక్రీస్తు. ఇది ఎలా జరిగిందండి అంటే అది ఆయన దైవత్వంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తి జరిగింది ఆ విషయం. అది ఆయన దైవత్వం అక్కడ వాడలేదు ఆయన. సో కొంచెం థియాలజికల్గా మనం వెళ్ళొద్దు ఈ పాయింట్లో, కాకపోతే ఒక బేసిక్ విషయం మీకు ముందుకు వెళ్తాను. సో చూద్దాం ఈరోజు 35వ వచనం చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. తర్వాత ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. చాలండి. సో ఇక్కడ 35, 36 ఈ 2 వచనాలు కనుక మీరు చూస్తే ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ ఉందండి. అదేంటంటే అద్దరికి పోదుమని వారితో చెప్పగా. ఇప్పుడు చెప్పండి, ఎవరితో ఆ మాట అన్నారు? అద్దరికి పోదాం అని ఎవరితో ఆ మాట అన్నారు? అక్కడ చదివి చెప్తారా నాకు? 35వ వచనం చదివి చెప్పండి ఎవరన్నా. ఎవరు అన్నారు ఆ మాట? అద్దరికి పోదాం అని ఎవరితో అన్నారు? జనం యేసుక్రీస్తు అన్నారా? అమ్మా, శిష్యులతో ఎవరన్నారు? యేసు ప్రభు వారు అన్నారు. మంచిది. సో ఇక్కడ ఒక మాట మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటెళ్ళాలంటే వీరు గలిలయ సముద్రం మీదుగా గెరాసానికి వెళ్ళాలి. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. వారు సముద్రమునకు అద్దరనున్న ఎద్దరిది సముద్రం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తే ఏమొచ్చిందంట? గెరాసాలు వచ్చింది. వీరు ఎటున్నారంటే సముద్రానికి ఇటున్నారు. ఇంకా పడవెక్కి అటు వెళ్ళాలి. ఏ ఊరు వెళ్ళాలంటే వీరు గెరాసేనలకు వెళ్ళాలి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అటు సైడ్ వెళ్దాం, అద్దరికి వెళ్దాం అని ఎవరు చెప్పారు శిష్యులతో? యేసుక్రీస్తు వారే చెప్పాడు. మరి ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
యేసు క్రీస్తు వారే అటు సైడ్ వెళ్దామని చెప్పినప్పుడు తుఫాన్ రావచ్చా రాకూడదా? ఏమండి? ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే యేసు క్రీస్తు వారి మాట వింటే మన జీవితంలో తుఫాన్లు ఉంటాయా ఉండవా? చెప్పాలా? చాలా మంది మనం అనుకుంటాం యేసు ప్రభు మాట వింటే అసలు మన జీవితం అంతా సుఖమయంగా ఉంటది, క్షేమంగా ఉంటది, ఎలాంటి తుఫాన్లు ఉండవు, ఎలాంటి చికాకులు ఉండవు అనుకుంటాం. కానీ ఈ మాట మీరు గమనించండి, యేసుక్రీస్తు వారి మాట విన్నందుకు, యేసు ప్రభు వారి మాట విన్నందుకు వారి జీవితంలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఇది మీకు అర్థం కావాల్సిన మాట. ఇంకా కొంచెం ఈ మాటను ఆలోచించండి. యేసు ప్రభు తెలిసినా తెలియకపోయినా ఎవరి జీవితంలో తుఫాన్లు వస్తూనే ఉంటాయి. శ్రమ లేని జీవితం ఉండదు. ఈ భూప్రపంచంలో, ఈ భూలోకంలో తుఫాను లేని సముద్రం అంటూ లేదు. ప్రతి సముద్రంలో ఖచ్చితంగా ఏముంటది? తుఫాను ఉంటుంది. అదేవిధంగా ఈ భూప్రపంచంలో, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి శ్రమ ఉంటానే ఉంటది. వాడికి ప్రభు తెలిసినా ప్రభు తెలియకపోయినా, చర్చికి వచ్చినా చర్చికి రాపోయినా. కానీ ఇక్కడ ఆదరణ కలిగించే మాట, గొప్ప విషయం ఏంటంటే ప్రభువుని తెలిసిన వాడికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో ప్రభు వాడికి తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువు శ్రమలో మనకిచ్చే ఆదరణ ఏంటంటే, శ్రమలు రావని చెప్పలేదు ఆయన. నన్ను నమ్ముకుంటే నీకు సుఖాలే ఉంటాయని చెప్పలా. ఈరోజు అడిగేవాడు లేక అబద్ధ బోధలు ఎలా పడతాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీకు ఏ శ్రమ రాదు, నీకు ఏ అప్పు ఉండదు, నీకు ఏ అనారోగ్యం ఉండదు, చచ్చిపోయిన దేవుడు మళ్ళా నిన్ను లేపుతాడు. ఇలాంటి అబద్ధ బోధల్లోకి మనం వెళ్లకుండా వాక్యం ఏం చెప్పిందో చూసారా? దేవుడి మాటకి లోబడినందుకు వారి జీవితంలో ఏమొచ్చిందంట? తుఫాన్ వచ్చింది. ఒకానొక సమయంలో అపోస్తలుడైన పౌలు తన బృందం అందరూ కలిసి ఒక ప్రదేశానికి సువార్త చేయడానికి వెళ్తారు. ఒక ప్రదేశానికి సువార్త చెప్పడానికి వెళ్తారు. ఆ సువార్త చెప్పడానికి వెళ్ళమనింది కూడా దేవుడే. సువార్త చెప్పడానికి వెళ్ళమనింది దేవుడే. ఆ ప్రదేశానికి పడవలో వెళ్తా ఉన్నప్పుడు, ఒక ఓడలో వెళ్తా ఉన్నప్పుడు ఒక భయంకరమైన తుఫాన్ వచ్చేసి ఓడ పగిలిపోద్ది. చూడండి ఒకసారి అపోస్తల కార్యము 27వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 20 వచనం చూద్దాం ఒకసారి. 27-20 చూద్దాం. అమ్మా, లూకా రాస్తాడు ఈ మాట. లూకా అంటాడు, మేము అసలు మాకు కొన్ని రోజుల పాటు, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక, ఏంటండి, పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది. ఇప్పుడు లూకా రాస్తున్నాడు ఈ మాట. పౌలు, లూకా వీళ్ళందరూ ఒక టీంగా వెళ్ళారు. పెద్ద తుఫాన్ వచ్చిందంట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా మేము బతకమేమో ఈ తుఫాన్లో, అంత భయంకరంగా తుఫాన్ వచ్చేస్తుంది, ఆ ఓడ వచ్చేస్తుంది. ఓడ పగిలిపోయింది వారిది, పౌలు ఇంకా మిగిలిన బృందాంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు మాట నమ్మి ముందుకు వెళ్ళినందుకు వారు తుఫాన్లు ఇరుక్కుపోయారు. ఇంకా శ్రద్ధగా కొన్ని మాటలు చెప్పండి నాకు. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పట్టడానికి కారణం ఏంటండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో తెలుసుగా మీకు. ముగ్గురు యవనస్తుల్ని తీసుకెళ్లి రాజుగారు ఏం చేస్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. ఎందుకు పడేశాడు? రాజుకు మొక్కలేదని, వారి దేవుడికి వారు ప్రార్థన చేశారని వీళ్ళని ఏం చేశారు? ఇప్పుడు ఎవరిని బట్టి వారిని అగ్నిగుండంలో పడేశారు? దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్టి వారిని ఏం చేశారు? ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, దానియేలుని సింహబోన్లు ఎందుకు వేశారు? మీకు అర్థమవుతుందా? దానియేలుని సింహబోన్లు ఎందుకు వేశారు? దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్ట, నమ్ముకోకపోవటాన్ని బట్ట? అంటే మనకి భక్తుల జీవితాలు, వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ప్రభువుని నమ్ముకుని మీరు ముందుకెళ్తా ఉంటుంటే ఖచ్చితంగా మీ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అది ఇన్నోవేటబుల్, అది మనం మార్చలేం. నాకు రావద్దు అంటాక లేదు అక్కడ, అది ప్రాసెస్ అంతే. ఒక విద్యార్థి జీవితంలో పరీక్షలు ఎలాగైతే ఖచ్చితంగా ఉండాలో, అదేవిధంగా మనకి కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనకి కూడా దేవుడు కొన్ని శ్రమల్ని, కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని తుఫాన్లని మన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఆ టైంలో అర్థమవుద్ది అసలు మనం ఎంత సరిగ్గా అప్పుడు దాకా దేవుని వాక్యాన్ని విన్నాం అనేది.
ఏం జరిగిందంటే దేవుడు అన్నాడు, ఇదిగో ఈ దరి నుంచి ఆ దరికి వెళ్దాం రండి, అద్దరికి వెళ్దాం రండి అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట వింటే వారి జీవితంలో శ్రమలు శోధనలు వచ్చేసినాయి. ఒక మాట చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. తర్వాత చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ చూడండి ఒకసారి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. ఇక్కడ పేతురు అంటాడు, శ్రమలో మీరేం చేయమంటున్నాడు? కొంచెం ఆ మాటని నిదానంగా చదువు చూడండి ఇంటికి వెళ్ళాక. పేతురు అంటాడు, శ్రమలో మీరేం చేయాలంట? చదువు చెప్తారా? 13వ వచనండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా. శ్రమలో మనం ఏం చేయాలంటండి? సంతోషించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే కొంతమంది విద్యార్థులు వారు పెద్దవారైన తర్వాత వారికి మంచి ఉద్యోగాలు వచ్చాక, ఏ కలెక్టరో ఐపీఎస్ఓ పెద్ద డాక్టరో లాయర్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళారు అనుకోండి. వారు బాగా సాధించిన తర్వాత స్కూల్కి వెళ్ళాక చాలా మంది చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, ఆ రోజు మా టీచర్ మమ్మల్ని కొట్టడం మాకు మంచిదైంది అంటారు. ఏమంటారు? ఆ రోజు మా టీచర్ గారు మమ్మల్ని కొట్టడం అయింది మాకు. మా టీచర్ మమ్మల్ని కొట్టకపోతే ఏమైపోయే వాళ్ళం? పాడైపోయే వాళ్ళం. ఈరోజు ఇంత పెద్ద ఒక స్థానంలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మేము డాక్టర్ అయ్యామంటే, లాయర్ అయ్యామంటే, లేదంటే పెద్ద స్థాయిలో అన్నట్టు ఎవరి కారణం అని చెప్తాం మనం? ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ టీచర్ గారు, మా చిన్నప్పుడు కొట్టిన టీచర్, మా పంతులు గారు అని చెప్తా ఉంటారు. ఇక్కడ పెద్ద అయిన తర్వాత అప్పుడు పడిన దెబ్బలకి ప్రతిఫలం అప్పుడు కనిపించింది వాడికి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడున్న శ్రమలండి, ఈరోజు శ్రమ లేని మానవుడు ఇక్కడ ఎవరు లేడు నన్ను అడిగితే. ఇక్కడ మాకు శ్రమ లేదండి అని ఎవరు చెప్పడం లేదు. మీరు మనందరికీ ఏదో ఒక రకంలో ఏదో ఒక లెవెల్లో శ్రమ ఉంది. ఈ టైంలో మనకు అర్థం కాదు. చిన్నపిల్లలోని టీచర్ కొడుతున్నాను అనుకోండి, వాడికి అర్థం కాదు ఎందుకు కొడుతున్నా నన్ను అని కోపం పెట్టుకుంటాడు. కానీ వాడే పెద్దయి ఒక మంచి స్థితిలోకి వెళ్ళాక వాడికి అర్థం అవుతుంది, ఓకే మా టీచర్ అందుకు కొట్టింది నన్ను, మా సార్ నన్ను ఎందుకు కొట్టాడు, ఇది నా మంచికే అని అర్థం అవుద్ది. అదేవిధంగా ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ప్రభువులో అప్పుడు నీకు అర్థం అవుతుంది, ఓకే ఆ శ్రమ రావటం వల్ల నేను నేర్చుకున్నాను. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను నాకు కలిగింది. ఇదంతా శ్రమ లేకపోయి ఉండుంటే నేను నేర్చుకునేదాన్ని కాదు, శ్రమ లేకపోయి ఉండుంటే నేను నేర్చుకునేవాడిని కాదు అని నీకు అనిపిస్తుంది. అందుకని పేతురు అంటాడు, శ్రమను బట్టి మీరు ఏం చేయాలంట? నువ్వు నిజంగా ప్రభువులు ఎదిగితే, అందరి కోసం కాదు నేను చెప్పే మాట ఇది, నిజంగా జెన్యూన్గా నువ్వు ప్రభువులు ఎదుగుతూ ఉంటే నీకు శ్రమలు వస్తే నీకు మంచిది. చూద్దాం ఒక మాట, 119వ కీర్తన చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 71 చూడము. 71 చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు. దావీదు అంటాడు, ఏది మేలు దావీదుకి? చూసారా ఆ మాట, మీరు గమనించారా? ఏది మేలు దావీదుకి? శ్రమ పొందుకోవటం దావీదుకి ఏమైపోయిందంట? దావీదుకి అర్థమైంది. ఎందుకంటే ఆ శ్రమ ఎవరి కోసం? ఈరోజు చాలా మందికి ఒక తప్పుడు ధోరణి వచ్చేసింది క్రైస్తవం అంటే. తప్పుడు ధోరణి ఏంటంటే, ప్రభువుని నమ్ముకుంటే అన్నీ బాగైపోతాయి, అన్నీ సరైపోతాయి, అన్నీ బాగుంటాయి, నాకు శ్రమ వద్దు, నాకు శ్రమ రాకూడదు, నాకు ఇబ్బందులు రాకూడదు, నాకు కష్టం రాకూడదు అనుకునే ఒక మైండ్ సెట్లోకి, అనుకునే ఒక ఆలోచనలోకి మనం వచ్చేసాం. కాదు, క్రైస్తవుడు ఎదుగుదల సంతోషంలో లేదు, క్రైస్తవురాలు ఎదుగుదల సుఖంలో లేదు. మన ఎదుగుదల ప్రభు మనకిచ్చిన ఆ గొప్ప స్థాయి స్థితి దేంట్లో ఉందంటే మన శ్రమలో ఉందని మనం నేర్చుకోవాలి ఈరోజు. అందుకనే దేవుడే చెప్పాడు, బాబు ఇటు నుంచి అటు వెళ్దాం రండి అన్నాడు. వాళ్ళు దేవుడు మాట విన్నారు.
కానీ ఏమొచ్చింది వారికి? శ్రమ వచ్చింది. ఇంకొక మాట చెప్తాను జాగ్రత్త, ఇక్కడ వినండి. ఇప్పుడు వారు ఎప్పుడు మారుమనసు పొందారో తెలుసా? మార్కు సువార్తలోకి రండి అందరూ కలిసి. వారు ఎప్పుడు మారుమనసు పొందారంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో మారుమనసు పొందారు. దేవుడు అక్కడ శిష్యులు ఎన్నుకున్నాడు. 16వ వచనంలో 18వ వచనంలో నలుగురిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎంతమంది ఎన్నుకున్నాడు? నలుగురు. ఏం చేస్తారు చూడండి ఒకసారి, 16వ వచనం చూడండి. ఆయన గలిలయ సముద్ర తీరమున నిలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూసిన. వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? చేపలు పట్టేవాళ్ళు. 18కి రండి, ఇప్పుడు 18కి రండి. వెంటనే 19, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూసి వారు దోణిలో ఉండి తమ వలలు, వీరు కూడా ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. పిలుచుకున్నాడు దేవుడు శిష్యులుగా. ఎప్పుడు పిలుచుకున్నాడు? 1వ అధ్యాయం, 2వ అధ్యాయాలు అద్భుతాలు, 3వ అధ్యాయాలు అద్భుతాలు, ఎంతో వాక్యం చెప్పాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తానంటే నేను మీకు, ఒక శ్రమలోకి దేవుడు మనల్ని తీసుకువెళ్లే ముందు శ్రద్ధగా నా మాట వినండి అమ్మ. మీరందరూ కూర్చున్న శ్రద్ధగా నా మాట వినండి. ఒక శ్రమ మన జీవితంలోకి వచ్చే ముందు దేవుడు దానికి కావాల్సిన ఆహారం అంతా మనకిస్తాడు. ఆధ్యాత్మిక ఆహారం మనకిస్తాడు. శిష్యునికి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్ష ఏంటంటే దోణిలో వారిని కూర్చోబెట్టాడు. పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ పరీక్ష రావడం కంటే ముందు వారికి ఎంతో వాక్యం చెప్పాడు, వారిని ఎంతో విశ్వాసంలో బలపరిచాడు, వారిని ఎంతో ధైర్యపరిచాడు, వారిని ఎంతో ఆదరించాడు. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? మీకు అర్థమవుతుందా? ఈరోజు మన జీవితాల్లో కూడా, మన లైఫ్స్ లో కూడా శ్రమ ఊరికే వచ్చేది, అకస్మాత్తుగా రాదు, సడన్ గా రాదు. హడ్సన్ టైలర్ ఈ విధంగా అంటాడు. హడ్సన్ టైలర్ ఏమంటాడంటే, నీ జీవితంలో శ్రమ లేదనుకో, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ టైమ్స్ లో నీకు శ్రమ లేదనుకో, శ్రమ కోసం సిద్ధపడమంటాడు. నిజంగా క్రైస్తవుడు అయితే నీ జీవితంలో సాఫీగా వెళ్తుంది. ప్రస్తుతానికి దేవుడి కృపను బట్టి, దేవుడు మంచితనాన్ని బట్టి నీ జీవితం సాఫీగా వెళ్తుంది అనుకుందాం. ప్రస్తుతానికి సాఫీగా వెళ్తుందని దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నాడు, పరిస్థితుల ద్వారా సిద్ధపరుస్తున్నాడు, నీకు ఫుడ్ ఇస్తున్నాడు, ఆధ్యాత్మిక ఆహారం ఇస్తున్నాడు. దేనికి? ఇదిగో నిన్ను శ్రమకు సిద్ధం చేస్తున్నాడు. శ్రమలో నువ్వు పడ్డావా? ఆ శ్రమలో నువ్వేం చేయాలి? ఆ శ్రమని జయించాలి. ఇంకా విచిత్రం చెప్పరా, ఆ శ్రమని జయించే శక్తి కూడా ఎవరిస్తాడు మనకి? దేవుడిస్తాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత గొప్ప దేవుడైనా పరీక్ష పెట్టి, పరీక్షలో వదిలేదు అని మనల్ని పరీక్ష పెట్టి అంటాడు, ఆ పరీక్షలో నెగ్గే సామర్థ్యము కూడా, ఆ పరీక్ష ఎలా రాయాలో కూడా నీకు ప్రతి క్షణం పక్కనే ఉండి ముందుకు తీసుకెళ్తా అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను ఆ 2వ వచనంలో. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? 35వ వచనంలో అద్దరికి పోదాం అన్నాడు. ఏ దరికి? గెరాసేను. ఇంకొక ఆధ్యాత్మిక ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే, ఆధ్యాత్మిక అన్వయింపు మనం తీసుకుంటే, మనందరము ఒకానొక రోజున ఒక దరికి పోవాలి. ఆ దరి ఈ భూమి మీద నుంచి పరలోకమో నరకమో ఏదో ఒక దరికి మనం వెళ్ళాల్సిన వారమే ఉన్నాం. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆయన్ని నమ్ముకుంటే, ప్రభువుని నమ్ముకుంటే ఆయనే మనలందరినీ ఒక దరికి తీసుకెళ్తాడు. ఆ దరి ఏంటంటే పరలోకం అనే దరి. ఈ లోకంలో మనం అందరం యాత్రికులమే. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోబాకండి ఎప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తిష్టేసి కూర్చో అనుకోబాకండి. మనందరం యాత్రికులమే. ఇవాళ వచ్చిన వాళ్ళం రేపటి వారం కాదు, మనం రేపు పోయేవారం మనందరము. ప్రభు అంటాడు, ఈ కొద్ది కాలంలో ప్రభువుని నమ్ముకుంటే ప్రభు మనలందరినీ ఆ దరికి తీసుకెళ్తాడు. ఆ దరి పరలోకం, అక్కడ తీసుకెళ్తాడు ప్రభు మనల్ని. తర్వాత చూద్దామా? 37 చూద్దాం ఒకసారి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఏమైపోయిందంటండి? నిండిపోయింది. 37 చూడండి. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. చాలండి. ఇక్కడ ప్రభు మాట విని వారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటో చూసారా? అలలు కొట్టినందున దోణి ఏమైపోయిందంటండి? నిండిపోయింది.
దోణి నిండిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వారు చావుకు దగ్గరలో ఉన్నారు. ఇందాక నేను చెప్పాను చూసారా, దేవుడు మొదటి అధ్యాయం ఎంతమందిని ఎన్నుకున్నాడు? నలుగురు. ఎవరండి? నలుగురు ఏం పని చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు కదా. ఇప్పుడు చేపలు పట్టేవాడు ఈతగాడై ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వీళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళకి నేర్పించిన వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవటమే. సో చేపలు చిన్నప్పటి నుంచి పట్టుకునేవాడికి ఈత వచ్చా రాదంటారు? ఖచ్చితంగా వాడు గజేతగాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా నాకు ఈ మాట. చేపలు పట్టేవాడికి లేదంటే శిష్యులకి బలం నేల మీద ఉందా, సముద్రంలో ఉందంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. ఇప్పుడు వీరికి ఎక్కడైతే బలం ఉందో దేవుడు అక్కడే పరీక్ష పెట్టాడు వీళ్ళకి. మీరు గమనించారు మాట. వారు ఎక్కడైతే మేము బలవంతులం అనుకున్నారో దేవుడు అక్కడే పరీక్ష పెట్టాడు వాళ్ళకి. ఎందుకు ఈ మాట చెప్పారంటే, నేను మీకు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ఈ విషయంలో ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను, ఈ విషయంలో సంపాదన బాగానే వస్తుంది, నెలకి ఒక 20,000, 30,000, 40,000, 50,000 వస్తున్నాయి, ఇది ఓకే అనుకుంటాం. నువ్వు ఎక్కడైతే నువ్వు బలంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటావో దేవుడు అక్కడే శ్రమ తీసుకొస్తాడు నీకు. ఎందుకంటే రే బాబు నువ్వు బలహీనుడివి, అమ్మా నువ్వు బలహీనురాలివి అని నీకు చెప్పడానికి. వాళ్ళు అనుకున్నొచ్చు శిష్యులు, నీళ్ళలో మా బలం అనుకున్నొచ్చు, కానీ ఆ నీళ్ళలోనే వారు నిస్సహాయులైపోయారు. ఆ నీటిలోనే వారికి ఎక్కడైతే బలం ఉన్న ఆ నీటిలోనే వారు నిస్సహాయులైపోయి ప్రభు మమ్మల్ని పట్టించుకోవా, మమ్మల్ని వదిలేసావా అని ప్రభువుని అంటా ఉన్నారు వాళ్ళు. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. 38వ వచనంలో దోణి ఏమైపోయిందంట. 37వ వచనం ఆఖరిలో దోణి ఏమైపోయిందంట, నిండిపోయింది. మరి ఏనేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు ఆయన. దోణి అమరమున అనగా ఎక్కడంటే, ఎక్కడైతే ఆ దోణి నడిపేవాడు ఉంటాడో వాడి పక్కన అమరం అంటే ఆ ప్లేస్లో ఆయన పడుకున్నాడంట. దోణి నిండిపోతుంది, ఈయనేం చేస్తున్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇందాక నేను చెప్పిన ఒక మాట, యేసుక్రీస్తు వారు 100% దేవుడు, 100% ఆయన మానవత్వంలో ఆయన అలసిపోయాడు. ఆయన దైవత్వాన్ని ఎక్కడా వాడలేదు. రోజంతా పనిచేశాడు ప్రభు పని. ఆయన అలసిపోయాడు. ఎంత అలసిపోయాడంటే ఎంత తుఫాన్ వస్తుందో ఆయనకు అర్థం కావట్లా, అంత ఆదమర్చి నిద్రపోయాడు యేసు ప్రభు వారు. ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. ఇక్కడ 3వ కీర్తన చూద్దాం ఒకసారి. 3వ దావీదు కీర్తన 5వ వచనం చూడండి. 3వ దావీదు కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. చాలండి. ఇక్కడ దావీదు అంటాడు, నా ఆధారం ఎవరంట? దావీదుకి దేవుడు నాకు ఆధారం. ఇప్పుడు ఎందుకు వచనం చూపించానంటే, శ్రమలో ఒక మనిషి సుఖంగా నిద్రపోగలడు, ఇబ్బందుల్లో ఒక మనిషి హాయిగా పడుకోగలడు. ఎలా పడుకోగలడు దావీదు చెప్తున్నాడు. దావీదు అంటాడు, నా ఆధారం ఎవరంట? దేవుడు నాకు ఆధారం. కాబట్టి నేను ఎలా ఉంటాను? హాయిగా పడుకుంటాను, హాయిగా. శ్రమ మధ్యలో రాస్తున్న కీర్తన దావీదు అది. శ్రమలో రాస్తున్న కీర్తన అది. ఈరోజు క్రైస్తవుడు శ్రమల మధ్యలో, ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కృంగుబాట్ల మధ్యలో, నిందల మధ్యలో ఎలా ప్రశాంతంగా ఉండగలడు, ఎలా సుఖంగా ఉండగలడు అంటే ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటాడు, నేను శ్రమలోను హాయిగా ఉన్నాను, ఎందుకంటే నాకు ఆధారం ఎవరు? దేవుడు. తర్వాత చూడండి, అదే 4వ కీర్తన 8వ వచనం చూడండమ్మా. 4:8 చూడండి ఒకసారి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నాకు సురక్షితం. చూసారా, దావీదు మరలా అంటున్నాడు, అయ్యా నా బలవంత నువ్వే, నేను ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా సరే నేను హాయిగా ఉంటున్నానంటే, నా శ్రమల మధ్యలో, నా ఇరుకుల మధ్యలో నేను నెమ్మదిగా ఉంటున్నానంటే నాకు నువ్వే కారణం. యేసుక్రీస్తు వారు అంత నెమ్మదిగా ఎందుకున్నారో తెలుసా? అంత అలల మధ్యలో, అంత ఇబ్బందుల మధ్యలో ఆయనకు తెలుసు తండ్రి అయిన దేవుడు ఆయన కాస్తున్నాడని చెప్పి. ఇక్కడ ఒక చిన్న పాఠం నేర్చుకుని ముందుకెళ్దాం సంగమా. ఈరోజు శ్రమల మధ్యలో నువ్వు ఉన్నావేమో, ఇక్కడ ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, నిందల మధ్యలో, నీ జీవితంలో వచ్చే పెద్ద తుఫాన్లో నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ భారం అంతా ప్రభు మీద మోపే, నువ్వు ప్రశాంతంగా ఉండు. దేవుడు అన్ని సమకూరుస్తాడు నీ జీవితంలో. ఎందుకంటే నిన్ను సస్టైన్ చేసేది, నిన్ను ముందుకు తీసుకెళ్లేది, నిన్ను కాపాడేది, నడిపించేది దేవుడే. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఆయన మీద భారం వేసి నువ్వు ముందుకెళ్ళిపో.
చూడండి కింద శిష్యులు ఏమంటున్నారు, మార్క్స్ వార్తలోకి రండి ఒకసారి. శిష్యులు మీరు గమనించండి 38లో లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము. ఏమంటున్నాడు? శిష్యులు అంటున్నారు. నాకు తెలిసి ఈ మాట పేతురు అని ఉండొచ్చు. ఎందుకంటే పద్దాక ఏ విషయంలో మాట్లాడేది పేతురే ఉంటాడు. పేతురే ఏ విషయంలో ముందుకు వస్తాడు. నేల మీద ప్రభు నడుస్తున్నప్పుడు పేతురే ఉన్నాడు, అయ్యా నేను కూడా నీతో పాటు నడుస్తా అంటాడు. నన్ను ఎవరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగితే పేతురే ముందు సమాధానం చెప్తాడు. అన్ని విషయాలు పేతురే ముందు ఉంటాడు. సో ఈ మాట కూడా పేతురే అని ఉండొచ్చు. ఏమంటున్నాడు? మేము నశించిపోతున్నావు, నీకు బాగలేదా దేవుడా? మేము నశించిపోతున్నాం, మేము పాడైపోతున్నాం, మా కుటుంబాలు బాలే, మా జీవితాలు బాలా, నీకేం బాగలేదా, నీకు చింతలేదా అన్నాడు. కానీ అదే పేతురు ఇంకో మాట అన్నాడు. చూద్దాం ఒకసారి 1 పేతురు పత్రిక చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7 వచనం చూడండి. అందరు తీయండి ఒకసారి ఆగండి అన్న. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7 వచనం తీయండి ఒకసారి. 5:7 ఇప్పుడు చూడమ్మా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును. ఎవరన్నాడు ఈ మాట? ఇంతకుముందు పేతురు ఏమన్నాడు? మేము నశించిపోతున్నావు నీకు. మరి ఇప్పుడు అదే పేతురు ఏమన్నాడు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత? మీ చింత యావత్తు, చింతించొద్దు మీరు అంటున్నాడు. ఇక్కడ చెప్పనా, గమ్మత్ చెప్పనా? ప్రభువు సరిగ్గా అర్థం కానప్పుడు పేతురు కంగారు పడ్డాడు. ప్రభువు సరిగ్గా అర్థం కానప్పుడు శిష్యులు కంగారు పడ్డారు. కానీ ఎప్పుడైతే ప్రభువు సరిగ్గా అర్థం అయ్యాడో పేతురికి, శిష్యులకి, వారు కంగారు పట్ట మానేశారు. అంటారు, మీ చింత యావత్తును ఏం చేయాలంట? దేవుని మీద వేసేయండి, చింతించమాకండి, అది మీ పని కాదు. ఈరోజు ఒక చిన్న పాఠం నేర్చుకున్నాం ఇక్కడ. ఏంటంటే, ప్రభువు నీ జీవితంలోనికి ఎంత అర్థమైతే నీ జీవితంలో అంత ప్రశాంతంగా ఉంటావు. నేను మళ్ళీ చెప్తాను నీ మాట. యేసుక్రీస్తు నీకు ఎంత అర్థమైతే, యేసు ప్రభు నీకు ఎంత దగ్గరైతే నీ జీవితంలో నువ్వు అంత ప్రశాంతంగా ఉంటావు. యేసు ప్రభు నీకు అర్థం కావట్లేదు అనుకోండి, శ్రమలో భయపడతావు, ఇబ్బందుల్లో భయపడతావు, ఇరుకుల్లో భయపడతావు, అన్నిట్లో భయపడిపోతూనే ఉంటావు. యేసు ప్రభు నీకు అర్థమయ్యాడా, నీలో భయం ఉండదు ఇంకా. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పిరికివాడైన పేతురు ప్రాణం మీదకి వచ్చేసరికి పేతురు భయపడిపోయాడు. అయ్యో నా ప్రాణం పోద్దేమో, అయ్యా మేము చచ్చిపోయేలాగా ఉన్నావు, నీకు చింత లేదేంటి, నువ్వేంటి అలా పడుకున్నావు, హాయిగా నిద్రపోతున్నావేంటి అని కంగారు పడిన పేతురు, యేసుక్రీస్తు వారు సిలువేసినప్పుడు యేసు ప్రభు నాకెవడో తెలియదు అని 3 సార్లు బొంకిన పేతురు, పారిపోయిన పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు కోసం ధైర్యంగా ముందుకొచ్చి మీ చింత యావత్తు ఏమేం చేయాలంట? ప్రభు మీద వేయండి. మీకోసం ఎవరు బాధపడుతున్నారు? దేవుడు బాధపడతాడు, మీరు బాధపడమాకండి అన్నాడు. అని అక్కడ తాగిపోలా, ప్రభువు కోసం ప్రాణం పెట్టేశాడు పేతురు ముందుకొచ్చి. ఎందుకు ఇంత మార్పు? భయపడి అల్లాడిపోయిన పేతురు ఎందుకు ఇంత మారిపోయాడు? ఎందుకంటే క్రీస్తు అంత అర్థమయ్యాడు పేతురుకి. క్రీస్తు నీకు ఎంత అర్థమైతే నీ లైఫ్లో నువ్వంత హాయిగా ఉంటావు. శ్రమ ఉందా, ఇబ్బంది ఉందా, కరువు ఉందా, ఇరుకుందా, మరణం ఉందా, జబ్బు ఉందా, వ్యాధి ఉందా, వాట్ ఎవర్ నీ జీవితంలో ఏమున్నా సరే క్రీస్తు ఉన్నాడా, నాకు చాలండి, ప్రభు చూస్తుంటాడని. చూడండి పేతురులో ఎంత షిఫ్ట్ వచ్చేసింది, ఎంత మార్పు వచ్చేసిందో. ఎలాంటి మార్పు ప్రభు కోరుకుంటాడు మనందరిలో. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది గుడికి వచ్చి, కానీ ఇప్పుడు కూడా అన్నిటికీ భయమే. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రభుని తెలుసుకొని, శతాబ్దాలు అయిపోయింది ప్రభుని తెలుసుకొని, దశాబ్దాలు అయిపోయింది ప్రభుని తెలుసుకొని, కానీ ఇప్పటికీ ఆ భయాలు మనలో ఉంటున్నాయి. ఆలోచించుకోవాలి ఈ మాటలు మనం. తర్వాత చూద్దామా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆగండి ఒకసారి, చూడండి ఆ కార్యం చూడండి ఒకసారి. మీరు ఆ కార్యం గమనించండి. మీరు ఎంత గొప్ప అద్భుతం అది. యేసు ప్రభు నిద్ర లేచాడంట. ఆయన లేచి చూడండి ఆ మాట చూడండి ఒకసారి. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి ఏం చేసిందండి? వెంటనే అక్కడ అణిగిపోయింది గాలి. మారు మాట మాట్లాడాల ప్రభు ముందు. మాట చెప్పనా? ప్రభువుకి, మన దేవుడికి, మనం వెంబడించే క్రీస్తుకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. చేతుల పైకెత్తమని బద్ద బ్రౌన్ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఆయన సముద్రాన్ని పాయలు చేయగలడు, సింహాలను వాళ్ళు మూపించగలడు,
బండలో నుంచి నీళ్ళు ఇవ్వగలడు, చనిపోయిన వారిని లేపగలడు, సూర్యుడిని ఆపివేయగలడు, భూమిని గాల్లో అట్లా వేలాడదీయగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు ఈ భూమి మీద, ఈ విశ్వం మొత్తంలో. ఆయన లేచాడంట, లగ్గానే ఏమైపోయింది, గాలి గద్దించాడు. గాలిని గద్దించడం ఏంటండి? అంటే గాలిపైన అధికారం ఉన్నవాడు. నీరుని గద్దించడం ఏంటి? నీటిపైన అధికారం ఉన్నవాడు. పంచభూతాలు అంటారు చూసారా, ఆ పంచభూతాల పైన ఏముంది ఆయనకి? అధికారం ఉంది ఆయనకి. ఇలాంటి వాడు ఎవడు లేడు, ఈయనకి సాటైన వాడు ఎవడు లేడు, ఈయనకి సాటైన దీటైన దేవుడు ఎవడు. ఆయన లేచాడంట, నిశ్శబ్దం అయిపోయింది చెప్పాడంట వాటన్నిటికీ. గాలి నీరు ఏమైపోయింది అంటే అక్కడ నిశ్శబ్దం అయిపోయినాయి. ఇంకా ఒక చిన్న మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ముందు దేన్ని గద్దించాడు దేవుడు? చూడండి, అక్కడ ముందు దేన్ని గద్దించాడు దేవుడు? గాలిని గద్దించాడు. గాలి ఏమైపోయింది వెంటనే? అసలు తుఫానికి మెయిన్ కారణం, తుఫానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? గాలి. వాన పడితే తుఫాన్ అన్నాం మనం. ఆ పెద్ద గాలి వచ్చేస్తా కొట్టేస్తా ఉందనుకోండి అటు ఇటు, దాన్ని ఏమంటాం మనం? సో తుఫానికి మెయిన్ కారణం ఏంటి? గాలి కదా. సో ఇప్పుడు దేవుడు ఆ గాలిని ఏం చేశాడు? మొట్టమొదటిగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక అన్నయ్య చూసుకుని ముందుకెళ్ళిపోదాం. ఏంటంటే దేవుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితంలో ఈ తుఫాన్లు ఉన్నాయి, నా జీవితంలో ఈ వేదన ఉంది, ఈ శోధన ఉంది అని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన నెమ్మదినిస్తాడు. నెమ్మదినివ్వటం కంటే ముందు నీ జీవితంలో ఏ పాపం అయితే ఉందో ముందు దాన్ని తీసేస్తాడు దేవుడు. ఏ వేదన అయితే ఉందో ముందు దాన్ని తీసేస్తాడు దేవుడు. మనలో పాపాన్ని తీసివేయకుండా మనకు నెమ్మదిని దేవుడు ఎవడు. మొక్కుకుంటే నెమ్మది రాదు, గుండు గీచుకుంటే నెమ్మది రాదు, సుఖం రాదు. మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే, మొట్టమొదటిగా మన జీవితంలో ఒక తుఫాను ఉంది, ఆ తుఫాను ఆగాలంటే ఏదో ఒక పాపం ఉంది మన జీవితంలో, ముందు దాన్ని తీసేస్తాడు దేవుడు. దాన్ని తీసేసి యోబు జీవితంలో పెద్ద తుఫాను వచ్చింది, భయంకరమైన తుఫాను వచ్చింది. యోబు అనుకున్నాడు నా నీతి స్వనీతి అనుకున్నాడు, ఆ స్వనీతిని దేవుడు తీశాడు యోబు దగ్గర నుంచి. యోబుకు నెమ్మది వచ్చేసింది. దేవుని దగ్గరికి మనం వచ్చి అయ్యా ఈ శ్రమ తీసేయి అన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా పాపాన్ని తీసివేస్తాడు. తర్వాత చూడండి అక్కడ, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని వీరు 2 సార్లు భయపడ్డారు. 40 వచనంలో 41 వచనంలో 41 వచనంలో భయం వేరు. పైన భయం ఏంటంటే ప్రాణం పోద్దనే భయం. 41 వచనంకి వచ్చేసరికి వారి భయం ఏంటో తెలుసా? మర్యాదతో కూడిన భయం. ఇంత గొప్ప వాడ మా పక్కన ఉంది, ఇంత గొప్ప ఆయన మా పక్కన ఉంది, ఈయన మాట్లాడితే గాలి సముద్రం అంటే ఆయన మాట విన్నాయి, ఇలాంటి దేవుడా మా దగ్గర ఉంది అని మర్యాదతో కూడిన భయం వారిలోకి వచ్చింది. రెఫరెన్షియల్ ఫేర్ వాళ్ళలోకి వచ్చింది శిష్యుల్లోకి. అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, ఇంకా చెప్పేసి మనం ముగించేసుకుందాం. ఏంటంటే వారు అనుకున్నారంట ఈయన ఎవరో అనుకున్నారంట. ఏమనుకున్నారు? ఈయన ఎవరో. ఈ ఒక్క మాట మనందరి జీవితాన్ని డిఫైన్ చేస్తుంది. ఈ ఒక్క మాట మనందరి జీవితాన్ని డిఫైన్ చేస్తుంది. యేసు ఎవరు? యేసు ప్రభు ఎవరు? నీ జీవితంలో ఆయన ఎవరు? ఒక చిన్న మాట చెప్పినా నేను, గవర్నమెంట్కి ప్రభుత్వానికి మన జీవితం మీద కొంచెం అధికారం ఉంది, మన తల్లిదండ్రులకి మన మీద కొంచెం అధికారం ఉంది, స్నేహితులకి మన మీద కొంచెం అధికారం ఉండొచ్చు. కానీ దేవునికి మన మీద ఎలాంటి అధికారం ఉంది తెలుసా? సంపూర్ణ అధికారం ఉంది. యేసు అధికారానికి సంపూర్ణంగా లోబడ్డావా? యేసు ఎవరు నీ జీవితంలో? యేసు ఎవరు నీ జీవితంలో? ఆదివారం గుర్తొచ్చేవాడా? సారీ, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు నీ జీవితంలో. యేసు కేవలము నీ శ్రమలో అయ్యా అని మొక్కుకునేవాడా? సారీ, నువ్వు ఫెయిల్ అయిపోయావు నీ జీవితంలో. నీకు ప్రభు అర్థం కాలా. యేసు ఎవరై ఉండాలంటే నా జీవితానికి ఆధారం అయిన, నా ఆత్మకు ఆధారం అయిన. యేసు ఎవరై ఉండాలంటే నా ప్రతి సమస్యకి పరిష్కారం అయినా, నా జీవితానికి గమ్యం అయినా, నేను నడిచే మార్గం అయినా. యేసు లేకపోతే నేను లేను అనే క్రైస్తవుడు ఉంటాడు చూసారా, వాడు నిత్య జీవానికి వెళ్తాడు. వాడికి ప్రభు సరిగ్గా అర్థమైనట్టు వాడి జీవితం బాగుంటుంది.
కేవలము యేసుక్రీస్తు నీకు ఎప్పుడో ఒకసారి గుర్తొస్తున్నాడు అనుకోండి, నీకు యేసు ప్రభు అర్థం కాల. వాళ్ళు అనుకున్నారంట యేసు ఎవరో అనుకున్నారంట. గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకోండి. ఎండ్ ఆఫ్ 4th chapter, 4వ అధ్యాయం అక్కడితో అయిపోతాయి. ఆఖరిగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, భయము విశ్వాసము 2 ఒకే దగ్గర ఉండలేవండి. చెప్పండి, ఏమేమి ఉండలే ఒక దగ్గర? భయము విశ్వాసము. శ్రమ వచ్చినప్పుడు నీలో భయం ఉందనుకోండి, విశ్వాసం నీలో ఉండదు. విశ్వాసం నీలో ఉందనుకోండి, భయం నీలో ఉండదు. భయం ఎలా ఉంటుందంటే, ఒక జబ్బు రాగానే, ఒక ఇబ్బంది రాగానే, ఒక శ్రమ రాగానే ఏమైపోద్దో, నా తర్వాత పరిస్థితి ఏంటో, నేను అనుకున్నది అవ్వకపోతే ఏమైపోద్దో, మా అమ్మోళ్ళ సంగతి ఏంటో, మా నాన్నోళ్ళ సంగతి ఏంటో, మా పిల్లల సంగతి ఏంటో, అన్ని భయాలు ఉంటాయి. విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఏదేమైపోయినా పర్లేదు, ప్రభువు చూసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. భయం తీసేస్తుంది విశ్వాసం. విశ్వాసం నీలోకి వచ్చిందా, నీలో ప్రతి భయం పోద్ది. భయం నీలో ఉందో, విశ్వాసం నీలో ఉండదు. భయము విశ్వాసము 2 ఒకే దగ్గర ఉండలేవు. 2 ఒకే దగ్గర ఉండలేవు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ మాట, ఈరోజు మీలో భయమైనా ఉండాలి, మీలో విశ్వాసమైనా ఉండాలి. 2 కలిసి ఉండలేవు. కొంచెం భయం కొంచెం విశ్వాసం ఉండదు, అట్లా ఉండదు, అలా ఉండదు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నావా, యేసు ప్రభువుని నమ్ముకున్నావా, నీలో భయానికి తావు లేదు. ఇక్కడ చూడండి, ఈ చిన్న విషయం చూడండి, జరిగిన సంఘటన చూడండి. శ్రమ వచ్చింది, శ్రమ ప్రభు ఉండగానే వచ్చింది, ప్రభువుతోనే శ్రమ, ప్రభు వారి మధ్యలో ఉండగానే శ్రమ వచ్చింది. ఆ శ్రమను ఎవరు తీశారు మరలా ఫైనల్గా? చెప్పండి, ఆ శ్రమ ఎవరు తీశారు మరలా ఫైనల్గా? ప్రభువే తీశాడు. దేవుడు నేను వదిలిపెట్టండి నీ శ్రమలో, ఎప్పటికి అనుకోమాక. ఇందాక చూపించాను చూసారా, అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 20వ వచనంలో వాళ్ళు అనుకున్నారంట, మేము చచ్చిపోతాం అనుకున్నారంట. మనకనిపిస్తే చాలాసార్లు ఇంక అయిపోయింది మా పని, నా పని అయిపోయింది, ఇంకా నాతో అవ్వదు, ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనిపించవచ్చు మనకి. శిష్యులు అనుకుంటున్నారు, ఇంకా అయిపోయింది మా పరిస్థితి, లేదు ఇంకా మేము చావుకు సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు అప్పుడు మొదలయ్యాడు పనిచేయటం. దేవుడు అప్పుడు పనిచేయటం మొదలు పెట్టాడు. దేవుడు అంటాడు, ఇప్పుడే మొదలైంది, ఇంకవలా. జాగ్రత్తగా ఉండాలి ఈ మాటలు మీరు. మనం అనుకుంటాం మన మైండ్తో, మన తెలివితో అయిపోయిందేమో పరిస్థితి అంతా, నాది చేజారిపోయింది పరిస్థితి అంతా, ఆరోగ్యం పోయింది, డబ్బులు పోయినాయి, అన్ని ఎవ్రీథింగ్ రాష్ట్ర పోయాను, నెమ్మది పోయింది, శాంతి పోయింది, అన్నీ పోయినాయి అనుకోవచ్చు నువ్వు. కానీ దేవుడు అన్నాడు, ఆ శ్రమ ఆహ్వానించిన దేవుడే, ఆ శ్రమ అంతమొందించేది కూడా ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఎలాంటి భయానికి తావు లేకుండా చేయాలి ఈరోజు. అది దేవుడు కోరుకుంటున్నాడు నీలో. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఒకసారి ఏం జరిగిందంటే, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే అక్కడ ఏమైందంటే, ఫ్రెంచ్ దేశంలో అంతకుముందు అందరూ ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. ఒక లా తీసుకొచ్చారు, ఒక నియమం తీసుకొచ్చారు. ఆ లా ఏంటంటే, ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వారిని చంపేయండి అని లా తీసుకొచ్చారు. ఎలా చంపేయాలి అంటే, ఊరందరి మధ్యలో తీసుకొచ్చి ఒక పెద్ద రంపం లాంటి కత్తి ఉంటుంది, దాన్ని పైనుంచి పడేస్తారు. మెడ ఒక బద్ద దాని మీద పెట్టి, ఒక చెక్క లాంటివి పెట్టి ఆ కత్తిని పడేస్తారు పైనుంచి. వదిలినప్పుడు ఆ బరువైన కత్తి దిగినప్పుడు మెడ అయిపోద్ది, వేరైపోద్ది, బాడీ నుంచి, మొండెం నుంచి. అలాంటి శిక్ష. ఆ టైంలో ఒక చిన్న పాప కూడా ప్రభుని నమ్ముకుంది, యవనస్తురాలు ప్రభుని నమ్ముకుంది. దాంతో అక్కడ చాలా మంది కూడా ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే వారందరికీ మరణశిక్ష ఇచ్చేసింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో మరణశిక్ష ఇచ్చినప్పుడు ఒక హడ్సన్ అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. హడ్సన్ అనే ఆయన ప్రభుని నమ్ముకుని తనలో ఉన్న భయాలన్నీ పక్కన పెట్టేసుకుని ధైర్యంగా ప్రభు కోసం ముందుకు వచ్చాడు. ఈ చిన్న పాప అనింది, అంకుల్ ముందు మీరు చనిపోతున్నారు, మీ వెనకాల నేను చనిపోతున్నాను, నాకు కొంచెం భయంగా ఉంది, మీ చెయ్యి కొంచెంసేపు పట్టుకుంటాను, నాకు ధైర్యం వస్తుంది అని చెప్పిందంట ఆ పాప. ఇంకా మరణానికి కొంచెం ఒక 2-3 అడుగుల దగ్గరలో ఉన్నారు వీళ్ళు, అంతే. ఒక పావు గంట దగ్గరలో ఉన్నారు అంతే. ఆ పాప అతను చేపట్టుకున్న తర్వాత కొంతసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు ప్రభు విషయాలు. ఇంకా మొట్టమొదటిగా హడ్సన్ చచ్చిపోయాడు. దాని తర్వాత ఈ పాపను తీసుకెళ్లారు. ఈ పాపను తీసుకెళ్లే ముందు ఆ పాప చెప్పిన విషయం ఏంటి తెలుసా? నాలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తీసివేశాడు. మరణం నా ముందున్నా సరే, చావు నా ముందున్నా సరే, నాలో భయం లేకుండా దేవుడు చేశాడు
అని చెప్పి ఆ పిల్ల, ఆ చిన్న పాప ఊరందరి ముందు మరణించిన సిద్ధం అయిపోయింది. ఇక్కడ అద్భుతం జరగల. జరిగిన అద్భుతం ఏంటంటే, ఆవిడ లోపల ఉన్న అతి పెద్ద భయం, మనిషిలో ఉన్న అతిపెద్ద భయం ఏంటి? మరణం. ఎప్పుడు చస్తానో నేను, ఎప్పుడు పోతానో నేను, నాకు తెలియదు. ఆ మరణ భయం కూడా దేవుడు ఏం చేయగలడు? తీసివేయగలడు. ఆ పాప సంతోషంగా, వారందరూ సంతోషంగా మరణించారంట. ఎందుకంటే వారికి తెలుసు, ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తారు? వాళ్ళు ప్రభు దగ్గర కన్ను తెరుస్తారు. ఆ నిరీక్షణ, ఆ హోప్ వారికి ఉంది కాబట్టి వారిలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని దేవుడు తీసివేశాడు. దాన్ని చూసిన వారు కమెంట్ రాశారు. ఒక స్కాలర్ కమెంటరీ ఏంటంటే, దేవుడు మీ పక్షాన ఉండగా మీకు ఏ విషయంలో భయం అక్కర్లేదని చెప్పి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాక్యం ఉంటాను, నీకు పక్షాన దేవుడే ఉన్నాడు. నాకు తెలియదు నువ్వు ఏ పరీక్ష గుండా వెళ్తున్నావు, ఏ ఇబ్బంది గుండా, ఏ శ్రమ గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గాడ్ ఈజ్ విత్ యూ.